ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెమిస్ట్రీ విత్ రామ్మోహన్. ఈ వీడియోలో నేను ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్ కాంపౌండ్స్, దట్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించిన ఆబ్జెక్టివ్ మీకు చెప్తున్నానమ్మా. సో లెట్స్ స్టార్ట్స్ ది క్లాస్. సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇందులో లెవెల్ 1 మనం చెప్పుకుందాం. లెవెల్ 1. సో ఫస్ట్ బిట్ చూడమ్మా, ద ఆర్గానిక్ కాంపౌండ్స్ కెన్ బి ఫార్మ్డ్ బై. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఓల్డెన్ డేస్ అయితే కనుక ఓన్లీ ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మాత్రమే తీసుకునేవారమ్మా. ప్రజెంట్ నవే డేస్ మనకి ఇట్ ఈస్ సిన్సిస్ బై ప్లాంట్స్, యానిమల్స్ అండ్ సెన్సర్ బై ల్యాబొరేటరీస్ ఆల్సో. సో ఇక్కడ మనకి బిట్ కొంచెం కట్ అయింది. ల్యాబొరేటరీస్ కూడా సెన్సైజ్డ్ బై ల్యాబొరేటరీస్. సో ఈ ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ల్యాబొరేటరీలో సింథసిస్ చేస్తుంది ఎవరంటే హోలార్ అనే సైంటిస్ట్. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఓకేనా ఫస్ట్ వన్ ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేస్తాడమ్మా, అది యూరియా. నెక్స్ట్ ఎలిమెంట్స్ నుంచి ప్రిపేర్ చేసింది ఎవరు అంటే నెక్స్ట్ సైంటిస్ట్ అమ్మా, అదేంటంటే ఎలిమెంట్స్ నుంచి ప్రిపేర్ చేసింది ఎసిటిక్ యాసిడ్ అమ్మ. ఫస్ట్ మామూలుగా ఈ ఎలిమెంట్స్ కాకుండా ప్రిపేర్ చేసింది ఎవరంటే హోలార్, లేదంటే అమ్మా అమోనియం సైనేట్ అనే దాన్ని యూజ్ చేసి ప్రిపేర్ చేశారు. సో నెక్స్ట్ వన్ ఎలిమెంట్స్ నుంచి ప్రిపేర్ చేసింది ఎసిటిక్ యాసిడ్. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ బిట్. ద ఫస్ట్ కార్బన్ కాంపౌండ్ is prepared from its elements. It is a acetic acid. ఎసిటిక్ యాసిడ్ అనేది ఎలిమెంట్స్ నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి, సో జనరల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ అమార్ఫస్, కాంప్లెక్స్, కోవలెంటా, ఎలక్ట్రోవాలెంటా. ఇక్కడ కార్బన్ దీని గురించి చెప్పాలి అంటే కనుక కార్బన్ తీసుకుంటే కనుక అటామిక్ నెంబర్ ఇస్ 6. ఓకేనా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేటికి 1s2, 2s2, 2p2. సో వ్యాలెన్స్ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్, మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆక్టేట్ రూల్ ప్రకారం దాని వ్యాలెన్స్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే కానీ ఇట్ ఈస్ స్టేబుల్. దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలమ్మా? ns2 np6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇది ఆక్టేట్ కానీ లేదా ns2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డబుల్8 కానీ ఉండాలి. సో ఒకవేళ ఇక్కడ 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది అనుకోండి, ఏమవుతుంది మనకి? కార్బన్ 4 వస్తుంది, -4 వస్తుంది. సో ఇక్కడ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రోటాన్స్ ఇప్పుడు దీనికి ఎన్ని ఉంటున్నాయమ్మా? 6 ప్రోటాన్స్ ఉంటున్నాయి, 10 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి. సో ఈ 6 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ని బైండ్ చేయాలంటే కనుక ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా. అందువల్ల ఏం జరుగుతుంది? ఈ కార్బన్ ఆనయాన్ అనేది ఫార్మేషన్ పాసిబుల్ కాదు. సో అలా కాకపోతే ఈ 4 ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే కనుక, వ్యాలెన్స్ సెల్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే కనుక మనకి కార్బన్ క్యాటయాన్ వస్తుంది. ఇప్పుడు చూస్తే కనుక మనం అయనైజేషన్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పెట్టాలి. అలాంటి 4 ఎలక్ట్రాన్స్ లాస్ చేయాలి అంటే కనుక ఇట్ కెనాట్ పాసిబుల్. సో అందువల్ల ఇవి ఎలక్ట్రోవాలెంట్ అవ్వదు. కాంప్లెక్సెస్ ఫామ్ చేయాలి అంటే కనుక ఐదర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, లేదా మనకి వేకెంట్ సెల్ అయినా ఉండాలి. ఇక్కడ వేకెంట్ సెల్ లేదు, అదేవిధంగా మనకి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా లేవు. దీనికి ఎప్పుడైనా మన రేర్ కండిషన్లో మనం ఈ కాంప్లెక్స్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. కానీ ఎక్కువగా జరిగేది ఏంటి? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ కోవలెంట్ బాండ్ అనేది మనకి ఎక్కువగా జరుగుతుంది. కోవలెంట్ బాండ్ ఇక్కడ మనకి ఎక్కువగా జరుగుతుందమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేటడికి
మాస్ గ్యాస్ మెయిన్లీ కంటైన్స్. ఇది మాస్ గ్యాస్ అంటే మనకి CH4ని మనం మాస్ గ్యాస్ అంటామమ్మా. CH4ని మనం మాస్ గ్యాస్ అని చెప్పడం జరుగుతుంది. సో దాని ఫార్ములా ఏదమ్మా, ఇంక దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఏముండదు. దీని ఎక్కడ రిలీజ్ అవుతుందంటే ఇది కోల్ మైన్స్లో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ కోల్ మైన్స్లో ఇది రిలీజ్ అయినప్పుడు మనకి అక్కడ సైరన్ కూడా మోగుతుందమ్మా. ఆ సైరన్ మోగినప్పుడు ఇది డేంజరస్ గ్యాస్, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ మీద ఇది డిపెండ్ అవుతుంది. గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, ఎందుకంటే లైటర్ గ్యాస్ అనేది ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. ఇది వచ్చేటికి 16 grams, 12 + 4 దట్ ఈస్ 16 grams. అందువల్ల ఇది త్వరగా ట్రావెల్ చేస్తుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చేటికి ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జాస్టేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ కార్బన్ ఆటమ్. సో ఎగ్జాక్ట్ స్టేట్ ఏంటి, కార్బన్ టెట్రా వ్యాలెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. నువ్వు కార్బన్ తీసుకున్నాం, ఇది అటామిక్ నెంబర్ 6, ఇట్ ఈస్ అ గ్రౌండ్ స్టేట్ అంటామమ్మా. గ్రౌండ్ స్టేట్ వచ్చేటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం తీసుకుంటే కనుక 1s2 2s2 2p2. సో దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే కనుక ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ సెల్కి సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎన్నైతే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాన్ని మనం వ్యాలెన్స్ అని చెప్తాం, టెట్రా వ్యాలెన్స్ ఎగ్జిబిట్ చేయాలి. కానీ ఇక్కడ 2 bonds ఫార్మేషన్ మాత్రమే కెపాసిటీ ఉంది, బట్ కార్బన్ 4 bonds ఫార్మేషన్ కెపాసిటీ ఉంది. సో అప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఎగ్జాక్టెడ్ స్టేట్ మనం తీసుకుంటాం. ఫస్ట్ ఎగ్జాక్టెడ్ స్టేట్ తీసుకున్నప్పుడు ఇక్కడ పేరింగ్ ఉన్న ఎలక్ట్రాన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ జంప్స్ టు వేకెంట్ సెల్. అప్పుడు మనకేమొస్తుందమ్మా, వ్యాలెన్సీ సెల్ కాన్ఫిగరేషన్ 2s1 2p3 అంటే లైక్, సో పక్కన రాస్తారమ్మా. సో ఇది 2s1 సంబంధించింది, 2p3. సో ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మనకి ఒక ఎలక్ట్రాన్ అని ఉంది, హాఫ్ ఫీల్డ్ అని ఉంది. సో ఈ విధంగా మనకి టెట్రా వ్యాలెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ మనకి జంప్ చేయడానికి మనం యూజ్ అయ్యే ఎనర్జీ ఎంతంటే 501.6 kJ/mol. ఓకేనా, ఇది థియరీ బిట్ అమ్మ. హైబ్రిడైజేషన్ ఆఫ్ ఎట్ సెకండ్ కార్బన్ ఇన్. సో ఇది మనం డబుల్ బాండెడ్ కార్ నుంచి మనం ఎప్పుడు కూడా హైబ్రిడేషన్ చెక్ చేసుకోవాలమ్మా. 1 2 3 ఈ సెకండ్ కార్బన్కి మనం హైబ్రిడేషన్ చెప్పాలి. సో నేను యూజ్ చేసే టెక్నిక్, ఇది కార్బన్ అమ్మ. ఈ కార్బన్ గురించి చెప్తున్నాం. కార్బన్ వ్యాలెన్స్ ఎంత, 4 1 2 3 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నాను నేను. సో ఈ మొత్తం కూడా ఒక గ్రూప్ అంటే యాక్చువల్గా రాసేది ఏంటి, C+C. ఇది H2 ఇక్కడ రాస్తాం, ఇక్కడ H రాయాలి, ఇక్కడ CH3, 4 బాండ్. ఓకేనా. సో ఇక్కడ ఒక కార్బన్ తోటి ఈ విధంగా బాండ్ ఫామ్ చేసింది, ఈ CH2. సెకండ్ బాండ్ కూడా దీంతో ఉంది, ఏ విధంగా చేశాను. నెక్స్ట్ హైడ్రోజన్, ఇది మళ్ళీ CH3. మన హైబ్రిడేషన్లో ఓన్లీ ఏ ఫామ్ చేస్తాయమ్మా, సిగ్మా బాండ్స్ మాత్రమే హైబ్రిడేషన్లో మనం పార్టిసిపేట్ చేస్తాయి. 1 సిగ్మా 1 పై, ఈ సిగ్మా బాండ్స్ అంటే మొత్తం ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ హైబ్రిడైజేషన్ మనకు వచ్చేటప్పటికి హైబ్రిడైజేషన్ మనం చెప్పేటప్పుడు నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్. ఇక్కడ లోన్ పేర్స్ ఏమి లేవు, బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. 3 బాండ్ పేర్స్ అంటే ఒక S 2 P, sp2 హైబ్రిడేషన్. ఓకే, ఎలాగని చెప్పొచ్చు, మనకి కార్బన్కి 4 బాండ్స్ కూడా ఈ విధంగా 4 ఆర్ సింగిల్ బాండ్స్ ఉంటే కనుక sp3 హైబ్రిడేషన్ అని. అలా కాకుండా
ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్లు ఉంటే కనుక sp2 అని, ఒక సింగిల్ బాండ్ 3 డబుల్ బాండ్స్ ఉంటే sp అని, అలా కాకుండా 2 డబుల్ బాండ్స్ ఇలా ఉంటే కనుక అప్పుడు కూడా sp అని చెప్తాం హైబ్రిడేషన్స్. సో ఇప్పుడు మనకు కావాల్సిన సెకండ్ కార్బన్ అడిగాడు కాబట్టి ఇట్ ఈస్ sp2 హైబ్రిడైజేషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం సి బాండ్ సింగిల్ బాండ్ హెచ్ బాండ్ లెంత్. సో ఇది వచ్చేటాడికి దీని స్ట్రక్చర్ C2H4 వచ్చేటాడికి డబల్ బాండ్ ఉంటుందమ్మా, ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది ఈ కార్బన్ వచ్చేటికి sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. అదే C2H2 వచ్చేటాడికి ఈ విధంగా ఉంటుంది ట్రిపుల్ బాండ్, ఇది sp. అదేవిధంగా C2H6 ఈ విధంగా మనకి ఆల్కేన్. సో ప్రతి కార్బన్ కూడా sp3 ఉంటుందమ్మా. ఇది C6H6 ఆల్రెడీ వి నో దట్ ఇట్ ఈస్ ఎ బెంజీన్. ఇట్ ఈస్ C2H6. ఇక్కడ కూడా sp2 హైబ్రిడేషన్ ఉంటుంది ప్రతి కార్బన్ కూడా. మనకు అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాక్సిమం బాండ్ లెంత్. మనకి sp3లో బాండ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా, బాండ్ లెంత్ sp3లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటికి sp2 అండ్ sp3. ఓకేనా. సో ఇక్కడ బాండ్ లెంత్ వచ్చేటప్పటికి దీనికి 1.54 ఆంగ్స్టామ్స్ ఉంటుందమ్మా. ఇక్కడ spకి వచ్చేటప్పటికి 1.20 ఆంగ్స్టామ్స్ ఉంటుంది. అదే sp2కి వచ్చేటప్పటికి 1.34 ఆంగ్స్టామ్స్ ఉంటుందమ్మా. ఓకే స్టూడెంట్స్. సో ఈ విధంగా ఇక్కడ sp2 కాబట్టి ఈ sp2కి spకి మధ్యస్థంగా ఉంటుంది, అందువల్ల దీనికి తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం దేనికి ఉంటుంది, ఈ sp3 ఉన్నదానికి మాత్రం ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పుడు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అది ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కదమ్మా, దాన్ని బేస్ చేసుకుని ఈ sp2కి sp3కి మధ్యస్థంగా ఉంటుంది. సో హైయెస్ట్ దేనికి ఉంటుంది, C2H6కి హైయెస్ట్ బాండ్ లెంత్ ఉంటుంది. The cylindrical shape alkynes is due to. ఓకేనా. ఇక్కడ సిలిండ్రికల్ టైప్ ఎందుకు ఉంటుంది ఆల్కైన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ C2H2 తీసుకుందామమ్మా. ఈ విధంగా మనకి C2H2 ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంది, 1 2 3 సిగ్మా బాండ్స్ అండ్ 2 పై బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి సింగిల్ బాండ్ అనుకోండి ఇట్ ఈస్ ద సిగ్మా బాండ్, డబుల్ బాండ్ అనుకోండి 1 సిగ్మా 1 పై బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటే కనుక 1 సిగ్మా అండ్ 2 పై బాండ్స్. అంటే ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కనుక 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. అంటే మనం ఎలా చెప్పొచ్చు, కార్బన్కి మధ్య అబ్జర్వ్ చేస్తే కనుక దీనికి మధ్య అబ్జర్వ్ చేస్తే కనుక 1 సిగ్మా ప్లస్ 2 పై బాండ్స్ ఉన్నాయి. 1 సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి అవి సిలిండ్రికల్ టైపులో మనకే ఎగ్జిబిట్ అవుతున్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అన్నాడు. డబుల్ బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ సింగిల్ బాండ్. డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్ కన్నా స్ట్రాంగ్. ఓకేనా. డబుల్ బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ సింగిల్ బాండ్.
ఇందువల్ల ఎనర్జీ డబల్ బాండ్ వచ్చేటప్పటికి దగ్గరికి వచ్చేస్తుంది డిస్టెన్స్. ఎప్పుడైతే 2 సెంటర్స్ దగ్గరికి వచ్చినాయో స్ట్రాంగ్నెస్ అనేది పెరుగుతుంది. సో సిగ్మా బాండ్ ఈజ్ వీకర్ దాన్ పై బాండ్ అన్నాడు. సిగ్మా బాండ్ అనేది ఎప్పుడు కూడా పై బాండ్ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, మనం అడిగింది రాంగ్ కాబట్టి ఇదే ఆన్సర్. ఇప్పుడు సిగ్మా బాండ్ ఎలా ఫార్మేషన్ జరుగుతుందమ్మా, మనకి మ్యాక్సిమం ఓవర్లాపింగ్, ఇలా మ్యాక్సిమం ఓవర్లాపింగ్ జరగడం వల్ల, అంటే ఒక ట్యాప్ మనం తీసుకుంటే కనుక ఈ ట్యాప్ ఇలా పెడతాం కదా, ఇలా ఎక్కిస్తాం కదా, ఇలా ఎక్కించడం మ్యాక్సిమం ఎక్స్టెండే జరుగుతుంది. అదే పై బాండ్ వచ్చేటప్పటికి మనకి ఏం జరుగుతుంది, ఆల్రెడీ సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాత ఆ సిగ్మా బాండ్ నుంచి అబోవ్ ది ప్లేన్ బిలో ది ప్లేన్ ఇలా టచ్ అవుతుంది అంతే, ఇలా టచ్ అవుతుంది. అలా టచ్ అయినప్పుడు అబోవ్ ది ప్లేన్ బిలో ది ప్లేన్ టచ్ అవుతుంది. అలా టచ్ అయినప్పుడు అది మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ జరగదు కాబట్టి అక్కడ స్ట్రాంగ్ ఉండదు. సో డబుల్ బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ బాండ్ అంటే ఇట్ ఈస్ ఎ వీక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, అది తక్కువగా ఉంది. కోవలెంట్ బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ హైడ్రోజన్ బాండ్, అది కరెక్ట్ స్టేట్మెంట్. అంటే మనకి రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఇట్ ఈస్ సెకండ్. ఓకేనా. నెక్స్ట్ టోలిన్ హ్యాస్. టోలిన్ అంటే మనకి సో ఈ విధంగా ఇది బెంజిన్ అమ్మ. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. హైడ్రోజన్ పక్కకు రాస్తున్నాం, హైడ్రోజన్ దీని మీద CH3 ఉంటే కనుక దాన్ని మనం టోలిన్ అంటాం. బెంజిన్ మీద CH3 ఉంటే కనుక దాన్ని ఏమంటాం, టోలిన్ అంటాం. లైక్ ఈ విధంగా ఉంటుంది. CH3 ఇది టోలిన్ అమ్మ. ఇప్పుడు అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్. మనకి ఇక్కడ అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ పై బాండ్స్. సో ఇక్కడ నుంచి కౌంట్ చేస్తున్నాను. సిగ్మా బాండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సిగ్మా బాండ్స్ ఎన్ని వచ్చినాయి, 15 సిగ్మా బాండ్స్ వచ్చినాయి. పై బాండ్స్ చూడమ్మా, 1 2 3 and 3 pi bonds. So option is 4. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేవి, సిగ్మా బాండ్స్ ఎన్ని, పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ గివెన్ బిలో ద కంటైన్స్ మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ హైబ్రిడైజేషన్. మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ హైబ్రిడేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ కాంపౌండ్ తీసుకోండి, ఇవన్నీ కూడా సింగిల్ బాండ్, ఎక్కడ డబుల్ బాండ్ లేదు, ఎక్కడ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ లేదు. ఇదేంటి, బ్యూటేన్. సో ఈ విధంగా ఉంటుంది. దాని స్ట్రక్చర్ మనం తీసుకుంటే కనుక సి విధంగా ఉంటే కనుక హెచ్ 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 హెచ్. సో ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి ప్రతి కార్బన్ కూడా sp3 హైబ్రిడేషన్లో ఉంటుందమ్మా. సో ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ బాండ్ ఉంది, అంటే ఇది sp3 కార్బన్. ఇక్కడ బాండ్, ఇక్కడ పై బాండ్ ఒకటి ఉంది. పై బాండ్ ఉంది అంటే కనుక ఒక పై బాండు, ఇక్కడ సిగ్మా బాండ్, అంటే ఈ కార్బన్ ఎలా రాయొచ్చు, CH3 ఇలా రాసేస్తున్నానమ్మా, డబుల్ బాండ్ CH3, ఇక్కడ హైడ్రోజన్ రాస్తున్నాం. ఓకేనా. సో సిగ్మా బాండ్స్ ఎన్ని 1 2 3, అంటే ఇది sp2, ఇది sp2a. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి sp3. ఈ రెండింటి మధ్య ఒక పై బాండ్ ఉంది. ఒక పై బాండ్ ఉంటే కానీ నేను చెప్పాను sp2 అన్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడమ్మా, ఒక సిగ్మా బాండ్ ఉంది, ఒక పై బాండ్ ఉంది, ఇది sp2. ఈ కార్బన్ కూడా ఒక పై బాండ్ ఉంది, ఈ పై బాండ్ దీనికి కూడా వస్తుందిగా sp2.
ఈ కార్బన్ కూడా పై బాండ్ ఉంది sp2, ఈ కార్బన్ కూడా పై బాండ్ ఉంది sp2. సో ఈ రెండు కార్బన్లకి 2 పై బాండ్స్ ఉన్నాయి అంటే sp. ఓకేనా, అంటే మనకి రెండు రావాలన్నాడు, sp2 అండ్ sp3 రావాలన్నాడు. దేనికి ఉందమ్మా, ఇది sp3, ఇది sp2, ఇది sp2, ఇది sp3. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, the carbon atom in the compound CN4C2R. సో దీని స్ట్రక్చర్ రాజేద్దామమ్మా. ఒక్కో కార్బన్కి 2 CNs ఉన్నాయి. ఓకేనా. సో మనకి 3 బాండ్స్ వచ్చినాయి, 4th బాండ్ రాలేదు కాబట్టి ఇక్కడ పై బాండ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి కార్బన్ కూడా మనకి ఏ హైబ్రిడేషన్లో ఉందని చెప్పొచ్చు. సో ఇదే కార్బన్ మనం ఇంకా ఎక్స్టెండ్ చేస్తే కనుక సో ఈ కార్బన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక పై బాండ్ ఉంది అంటే sp2, ఈ కార్బన్ కూడా ఒక పై బాండ్ ఉంది sp2. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉందంటే 2 పై బాండ్స్ ఉన్నట్టు. ఈ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంది అంటే sp, ఈ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంది sp, ఈ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంది sp, ఈ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంది sp. అంటే ఇక్కడ ఏ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేసినాయి, sp అండ్ sp2 హైబ్రిడైజేషన్. ఇట్ ఈస్ కరెక్ట్, sp అండ్ sp2 హైబ్రిడైజ్డ్. సో నెక్స్ట్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ sp, sp2 అండ్ sp3 ఆర్బిటాల్స్ ఇన్ ద కాంపౌండ్ ఈస్. ఇక్కడ మనకి ఇచ్చిన కాంపౌండ్లో sp3 బాండ్లు ఎన్ని ఉన్నాయి, ఓకే, sp3 ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, sp ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, sp2 ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడమ్మా. సో ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్ నేను ఇంకా ఎక్స్టెండ్ చేసి రాస్తున్నాను. కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ ట్రిపుల్ బాండ్, కార్బన్ కార్బన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్, ఇంకొక హైడ్రోజన్, దీనికి హైడ్రోజన్ రాదాం, ఇక్కడ ట్రిపుల్ బాండ్ సరిపోయింది బ్యాలెన్స్. హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 3 బాండ్స్ కూడా మనకి sp3 ఆర్బిటాల్స్తో వచ్చినాయి. ఈ 4 బాండ్స్ కూడా sp3 ఆర్బిటాల్స్తో వచ్చినాయి. ఇక్కడ ఈ 4 బాండ్స్ కూడా sp3 ఆర్బిటాల్స్తో వచ్చినాయి. అంటే sp3 వచ్చేటప్పటికి 4 బాండ్స్ ఉన్నాయి, 4 ఆర్బిటాల్స్ ప్లస్ 4 అంటే 8 ఉన్నాయి. ఓకేనా. సో ఇది sp2 కార్బన్, ఇది sp2 కార్బన్, ఇది sp కార్బన్, ఇది sp కార్బన్, ఇది sp కార్బన్, ఇది sp3, ఇది sp3. సో ఈ కాంపౌండ్ పరంగా చూసుకుంటే కనుక ఈ బాండ్ ఎలా ఫామ్ అయిందమ్మా, sp2 హైబ్రిడ్ ఆర్బిటాలు, sp3 హైబ్రిడ్ ఆర్బిటాలు. అంటే ఈ మొత్తం కూడా 1 2 3 పై బాండ్ వదిలేనమ్మా, పై బాండ్ హైబ్రిడేషన్లో పార్టిసిపేట్ చేయదు కాబట్టి. అంటే మొత్తం ఇప్పుడు sp2 ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇది sp2 హైబ్రిడ్ ఆర్బిట్ కాబట్టి 1 2 3 అంటే 3 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ, 3 ఆర్బిటాల్స్ ఈ sp2 కార్బన్ కాడ. సో ఈ sp2 కార్బన్ కాడ చూడండి 1 2 3 ప్లస్ 3 sp2 అయిపోయినాయా,
sp3 అయిపోయినాయి. sp3 ఇక్కడ ఉంది 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 అంటే ఈ బాండ్ ఎలా ఫామ్ అయింది? ఇక్కడ ఈ బాండ్ తీసుకుంటే కనుక సిగ్మా sp3 అండ్ sp2 ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అయింది. ఓకేనా? అంటే ఈ కార్బన్కి సంబంధించిన sp2 హైబ్రిడ్ ఆర్బిటాలు ఈ కార్బన్ సంబంధించిన sp3 హైబ్రిడ్ ఆర్బిటాలతో కలిపి ఈ బాండ్ ఫామ్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు spలు చూద్దాం. spలు వచ్చేటికి ఇది sp కార్బన్ అంటే పై బాండ్ వదిలేయాలి కాబట్టి ఇది డబుల్ బాండ్ అంటే సిగ్మా పై అంటే 2 ఉన్నాయి. అంటే ఇక్కడ 2 ప్లస్ ఈ కార్బన్ కూడా 2 ఉన్నాయి. సో ఈ కార్బన్ కూడా 2 ఉన్నాయి. ఈ కార్బన్ కూడా 2 ఉన్నాయి. ఈ టోటల్ వచ్చేటికి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఈ టోటల్ 6 ఓకేనా? వస్తుందండి. సో ఇప్పుడు మనకి అడిగింది ఏంటి? sp ఈస్ట్, sp2 ఈస్ట్, sp3. sp ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇవన్నీ 8 ఉన్నాయి. సో ఇందులో కామన్గా మనకి 2 పాసిబుల్ అవుతుంది కదా. 3:2 3:4. సో ఇట్ ఈస్ ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ ఆర్బిటాల్స్ రేషియో అనేది ఫైండ్ చేసాం. ఆర్బిటాల్ రేషియో అనేది ఇక్కడ యూజ్ చేసి ఫైండ్ చేసాం. సో నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ అన్ యాలీసైక్లిక్ కాంపౌండ్. మనం తీసుకున్న దాంట్లో యాలీసైక్లిక్ కాంపౌండ్ ఏంటి? ఇక్కడ మనకి కాన్సెప్ట్ చూస్తే కనుక ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం తీసుకుంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ డివైడ్ 2 టైప్స్ అమ్మా. వన్ ఈజ్ సైక్లిక్ acyclic or open. ఓకే, ఓపెన్ చైన్ కానీ అసైక్లిక్ అని అంటాం. సెకండ్ వన్ వచ్చేటడికి సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్. సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ చెప్తాం. ఓకేనా? సో దీన్నే మళ్ళీ ఫర్దర్ క్లాసిఫైని ఎలా చేస్తాం? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ అంటే కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉంటే కనుక సాచురేటెడ్, దట్ ఈజ్ ఆల్కేన్స్. సో అన్సాచురేషన్ వచ్చేటప్పుడు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటాయి కనుక, సో దట్ ఈజ్ ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఇవన్నీ కూడా ఓపెన్ చైన్ మనం తీసుకుంటాం. మళ్ళీ క్లోజ్డ్ చైన్ వచ్చేటప్పటికి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ 2 టైప్స్ కనుక డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ అసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్, ఇంకోటి వచ్చేటప్పుడు సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్. ఈ క్లోజ్డ్ చైన్ వచ్చేటప్పటికి మళ్ళీ 2 టైప్స్, హోమోసైక్లిక్ అండ్ హెట్రోసైక్లిక్. హెట్రోసైక్లిక్. సో ఈ హోమోలోనే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. యాలీసైక్లిక్, యాలీసైక్లిక్ అండ్ యారోమేటిక్. ఓకేనా? నెక్స్ట్ హెట్రోలో వచ్చేటడికి
హెట్రో కూడా 2 టైప్స్ అమ్మా. యారోమెటిక్, నాన్ యారోమెటిక్. యారోమెటిక్, నాన్ యారోమెటిక్. సో ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ బెంజనాయిడ్, ఇంకా ఇది వచ్చేటప్పటికి నాన్ బెంజనాయిడ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అడిగింది ఏంటి, విచ్ ఈజ్ యాలిసైక్లిక్ కాంపౌండ్. ఇది అడిగాడు మనల్ని. సో అంటే సేమ్ కార్బన్తో ఉండి, అంటే హోమోసైక్లిక్ అంటే ఏంటి, మనం తీసుకున్న సైక్లిక్ కాంపౌండ్లో అన్నీ కూడా కార్బన్సే ఉండాలి. అలా ఉన్న సైక్లిక్ కాంపౌండ్ని మనం ఏమంటాం అంటే హోమోసైక్లిక్ అంటాం. అందులో యాలిసైక్లిక్ అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ లేకుండా ఉంటే కనుక దాన్ని యాలిసైక్లిక్ అంటాం. యారోమెటిక్ అంటే కనుక ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటే కనుక యారోమెటిక్ అంటాం. సో ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూడండమ్మా. సో ఇది బెంజీన్, ఫస్ట్ ఆప్షన్. సో ఇది ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ యారోమెటిక్. సైక్లోహెక్సేన్, ఇలా ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్ లేకపోతే కనుక ఇది యాలిసైక్లిక్ అంటాం. సో మనకు కావాల్సిన ఇదేనమ్మా సైక్లోహెక్సేన్. పిరిడిన్ అంటే ఏంటి, పిరిడిన్లో నైట్రోజన్ కాంపౌండ్, అంటే ఆ సైక్లిక్ కాంపౌండ్లో పిరిడిన్లో కానీ పైరుల్లో కానీ ఏమొస్తాయి, నైట్రోజన్ ఆ సైకిల్లో ఉంటాయి, అంటే హెట్రోసైక్లిక్, కాబట్టి అది యాలిసైక్లిక్ అవదు. సో నెక్స్ట్ వన్, ఐయుపాక్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. సో ఐయుపాక్ నేమ్ ఆఫ్ ది కాంపౌండ్, ఇక్కడ మనం ఇచ్చిన కాంపౌండ్ యొక్క నెంబరింగ్ ఇవ్వాలి. సో అక్కడ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఫంక్షనల్ గ్రూప్ లేదు అనుకోండి, నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. అది లేకపోతే కనుక ఏం చెక్ చేసుకోవాలమ్మా, సబ్స్టిట్యూషన్ చెక్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ ఏమైనా ఉన్నాయా, బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా అని. సో ఇక్కడ మనకి ఎస్టర్ గ్రూప్ కనిపిస్తుంది. అంటే మన ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ కాడి నుంచి మన నెంబరింగ్ అనేది ఇవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్ కాడి నుంచి మనం నెంబరింగ్ అనేది ఇవ్వాలి. సో అక్కడ కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవుతూ దానికి మనం నేమింగ్ అనేది ఇవ్వాలి. సో నాకు తెలిసిన ఈ జనరల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ సఫిక్స్. ఇందులో ప్రైమరీ సెకండరీ ఉంటుంది, ఇందులో కూడా ప్రైమరీ సెకండరీ ఉంటుంది. ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే కనుక సైక్లిక్ కాంపౌండ్ యూజ్ చేస్తాం. ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఇది మనకు అవసరం లేదు. సెకండరీ ప్రిఫిక్స్ అనేది సబ్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి దానికి చెప్పడానికి, సో ఇది యూజ్ చేస్తాం. అంటే సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వార్డ్ అయితే ఎన్ని కార్బన్, మెయిన్ చైన్ మీద ఎన్ని కార్బన్స్ ఉన్నాయని చెప్తానికి యూజ్ చేస్తాం, అంటే రూట్ వార్డ్ ప్లస్ ఇక్కడ ప్రైమరీ సఫిక్స్ అంటే మనకి సాచురేటెడ్ కాంపౌండ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్ చెప్పడానికి ప్రైమరీ సఫిక్స్ యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా సెకండరీ సఫిక్స్ వచ్చేటప్పటికి ఫంక్షనల్ గ్రూప్ గురించి చెప్తున్నాం. ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తామమ్మా, ఈ ఒక్కటే సైక్లిక్ కాంపౌండ్స్ మాత్రం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇక్కడి నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. మనకి ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంటే కార్బన్ నుంచి కూడా ఇవ్వాలి. సో ఇది అవసరం లేదు, ఇక్కడి నుంచి ఇవ్వాలి. 1 2 3 4. సో ఇది మెయిన్ చైన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది బ్రాంచ్డ్ చైన్, సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఇది ఇథైల్, ఈ స్టార్టింగ్ రాస్తాం. ఇక్కడ యువతల పక్క ఏదైతే ఉందో అంటే COO తర్వాత యువతల పక్క ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రాస్తాం. అంటే ఇథైల్, ఇక్కడ సెకండ్ ఇథైల్, సెకండ్ కార్బన్ మీద
మనకి మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్ ఎథైల్ 2 మిథైల్ బ్యూట్. సో ఈ బ్యూట్ అనేది ఏంటి మనకి రూట్ వార్డ్, బ్యూట్ అనేది రూట్ వార్డ్. ఇక్కడ O8 ఇది ఫంక్షనల్ గ్రూప్ సంబంధించిన సఫిక్స్. ఓకేనా, తెలీదండి నాకు. అడిగిలిపోయారు ఎవరికల్లో. ఓకేనా, ఈ O8 అనేది సఫిక్స్ ఆఫ్ ది ఈ ఎస్టర్ గ్రూప్ అమ్మ. O8 అనేది సఫిక్స్ ఆఫ్ ది ఎస్టర్ గ్రూప్. సో మనకి ఇచ్చిన కాంపౌండ్ యొక్క ఇది ఇథైల్ మొత్తం, ఇది మొత్తం మనం ఇథైల్ కింద మెన్షన్ చేసాం. ఇథైల్ 2 మిథైల్ బ్యూట్. AN అనేది ఏంటి సాచురేషన్, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి O8 అనేది ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా, ఇథైల్ 2 మిథైల్ బ్యూటన్ O8 దీని యొక్క IUPAC నేమ్. సో ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ది ప్రెజెంట్ ఇన్ అమైడ్స్, ఇది యాసిడ్ గ్రూప్ అమ్మా, ఇది యాసిడ్ గ్రూపు, ఇది ఎమీన్ గ్రూపు. సో ఎమైడ్ గ్రూప్ అనేది CONH2, ఇది ఎమైడ్. ఇది వచ్చేటికి ఎస్టర్. సో మనకి ఎమైడ్ గ్రూప్ అడిగాడు కాబట్టి ఇట్ ఈస్ ఎమైడ్ గ్రూప్. నెక్స్ట్ వన్ వచ్చేటడికి మనకి ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది ప్రియారిటీ ఫర్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ IUPAC సిస్టమ్. IUPAC సిస్టంలో మనకి ఈ ఆర్డర్ ప్రియారిటీ ఆర్డర్ ఉందమ్మా, హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి రాస్తాం. ఇప్పుడు మోర్ దాన్ 1 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు హైయెస్ట్ ప్రియారిటీ ఉన్నదానికి మనం ఫంక్షనల్ గ్రూప్ కొని తీసుకుంటున్నాం. మిగతా ఉన్న ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నా సరే దాని సెకండరీ ఫంక్షనల్ గ్రూప్ అని సబ్స్టిట్యూట్స్ కింద తీసుకుంటున్నాం. సో ఆ ప్రియారిటీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక యాసిడ్స్కి హైయెస్ట్ ప్రియారిటీ ఉండదమ్మా. ఉన్న వాటిలో ఎక్కడ యాసిడ్ లేదు కాబట్టి ఇదే మనకి కరెక్ట్ అవుతుంది. ఇది మనకి AIEEE 2008లో వచ్చింది బిట్. ఓకే, నెక్స్ట్ ద ఫంక్షనల్ గ్రూప్స్ ప్రజెంట్ ఇన్ ఎనిసోల్. ఎనిసోల్లో మనకున్న ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? మనకి ఎనిసోల్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఎనిసోల్ అంటే CH3O C6H5, దీన్ని ఎనిసోల్ అంటామమ్మ. సో ఇక్కడ ఈథర్స్ గ్రూప్ ఉంది. సో ద ఫంక్షనల్ గ్రూప్ ఈథర్ ఈథర్స్ అండి. ఆక్సిజన్ ఈ విధంగా ఉంటే కనుక అటు ఇటు కూడా సేమ్ ఆర్ డిఫరెంట్ ఆల్కలీ గ్రూప్స్ ఉంటే కనుక అది ఈథర్స్ అంటాం. సో ఈథర్స్. IUPAC నేమ్ ఆఫ్ ఎస్టర్స్. IUPAC నేమ్ ఇప్పుడే చెప్పాం కదా. IUPAC నేమ్ ఆల్కనోయేట్. ఆల్కనోయేట్ అనేది IUPAC నేమ్ ఆఫ్ ది ఎస్టర్స్. ఆల్కనోయేట్ అనేది వస్తుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ 3 మిథైల్ పెంటా 1,3 డయీన్. దాని స్ట్రక్చర్ కావాలి. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ రూట్ వార్డ్ ఏదో చెక్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ రూట్ వార్డ్. ఎంత పెంట్ అంటే 5 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5. సో 5 కార్బన్స్ ఉన్నాయి. నెంబరింగ్ ఇచ్చేసుకుందాం. 1 2 3 4 5. సో ఇప్పుడు ఇందులో 1,3 డయీన్ అన్నాడు. అంటే ఫస్ట్ కార్బన్ మీద ఒక డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ మీద ఒక డబుల్ బాండ్ ఉంది. 1,2 డయీన్. ఫస్ట్ కార్బన్ మీద థర్డ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పాడు? థర్డ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది అన్నాడు. అంటే CH3.
ఇక్కడ ఇచ్చినవి అన్నీ అయిపోయినాయి. అంటే కార్బన్ వ్యాలెన్సీ సరిపడా రిమైనింగ్ హైడ్రోజన్స్తో ఫిల్ చేయాలి. ఈ కార్బన్కి 2 బాండ్స్ వచ్చినాయి అంటే 2 హైడ్రోజన్స్తో ఫిల్ చేయాలి. ఈ కార్బన్కి 3 బాండ్స్ వచ్చినాయి అంటే 1 హైడ్రోజన్తో ఫిల్ చేయాలి. ఈ కార్బన్ 4 బాండ్స్ సరిపోయినాయి అంటే హైడ్రోజన్ పెట్టక్కల. ఈ కార్బన్కి ఈ ఒక 2 ఇదొకటి 3 బాండ్స్ వచ్చినాయి అంటే హెచ్. ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్ కావాలి. సో ఈ విధంగా మనకి ఏ స్ట్రక్చర్లో ఉంది. ఇక్కడ CH2 డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ CH2 డబుల్ బాండ్ ఉంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఓకేనా? సో ఇది 1 2 3 4 5 అంటే మనం ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చాము, వాడు ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చుకున్నాడు. ఏదైనా ఒకటే కాంపౌండ్. ఇక్కడ ఇచ్చిన కాంపౌండ్ ప్రకారం అయితే కనుక వాడు నెంబరింగ్ ఇటు నుంచి ఇచ్చుకున్నాడు. సో ఇక్కడ CH2 CH CH3 డబుల్ బాండ్ CH CH3 ఏదైనా ఒకటే ఇది కాంపౌండ్ అవుతుంది. సో అది కూడా చూద్దామంటే కనుక సో ఈ విధంగా 5 కాంపౌండ్స్ తీసుకున్నాం. 1 2 3 4 5 ఇచ్చారు. ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ మీద CH3 గ్రూప్ ఉంది. సో ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి H2, ఇక్కడ H ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ బాండ్స్ సరిపోయినాయి కాబట్టి ఏమవసరం లేదు. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి H CH3. సో థర్డ్ ఆప్షన్ అలా ఇచ్చినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 21 ద IUPAC నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్. సో ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయమ్మా. OH గ్రూప్ ఉంది, CHO ఉంది. ఇవి రెండు కూడా ఫంక్షనల్ గ్రూప్స్. సో దేనికి ప్రియారిటీ ముందు ఇవ్వాలి? మనకు ప్రియారిటీ ఆర్డర్ ఆల్రెడీ మనకి రూల్స్ చదువుకున్నప్పుడు ఆ రూల్స్లో మనకు తెలుసు. ఫస్ట్ వచ్చేటికి మన జనరల్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకుంటే కనుక హైయెస్ట్ ప్రియారిటీ COOH గ్రూప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆల్డిహైడ్కి ఉంటుంది, నెక్స్ట్ కీటోన్కి ఉంటుంది, ఆ తర్వాత ఆల్కహాల్కి వస్తుంది. అంటే ఈ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ మనం ఎక్కువ యూజ్ చేస్తే కాబట్టి ఇదే రాశాను. మన ఆల్డిహైడ్ ఉంది, అదేవిధంగా OH ఉంది. అంటే దీన్ని మెయిన్ ప్రియారిటీ కింద మనం తీసుకోవాలి, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కింద. సో తీసుకున్నప్పుడు మన నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడైతే అక్కడి నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. ఓకేనా? సో ఫంక్షనల్ గ్రూప్లో కూడా కార్బన్ ఉంది అంటే ఇక్కడి నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5. ఇక్కడ OH అనేది సెకండరీ ఫంక్షనల్ గ్రూప్, దాన్ని సబ్స్టిట్యూట్ కింద తీసుకుంటున్నాం. OH అనేది సెకండరీ ఫంక్షనల్ గ్రూప్, దాన్ని మనం ఏమంటున్నాం? సబ్స్టిట్యూట్ అంటున్నాం. ఓకేనా? ఇక్కడ OH ఫంక్షనల్ గ్రూప్ కింద తీసుకుంటే ఓల్ అంటాం, సబ్స్టిట్యూట్ తీసుకుంటే హైడ్రాక్సీ అంటాం. అంటే 4 హైడ్రాక్సీ. నేను ఏం రాసేటప్పుడు ఏమొస్తుందమ్మా? ఇక్కడ 4th కార్బన్ మీద హైడ్రాక్సీ ఉంది కాబట్టి 4. ఇక్కడ ఇది ఫంక్షన్ సబ్స్టిట్యూటే, ఇది సబ్స్టిట్యూటే. ఇది మిథైల్ ఎంతో స్టార్ట్ అయింది, ఇది హైడ్రాక్సీ హెచ్తో స్టార్ట్ అయింది. సో ఈ రెండింటిలో ఆల్ఫాబెటిక్లో ఏది ముందు వస్తుంది? హెచ్ ముందు వస్తుంది కాబట్టి అదే ముందు రాస్తాం. 4 హైడ్రాక్సీ అయిపోయించి. సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మిథైల్. సో సబ్స్టిట్యూట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం రాయాలి? ఇది రూట్ వార్డ్ రాయాలి. పెంట్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ సఫిక్స్ ఏంటి? AL. అంటే 4 హైడ్రాక్సీ 2 మిథైల్ పెంటనాల్. సో ఈ రూల్స్ అని కరెక్ట్గా చదువుకుంటే కనుక మనకి ఈజీగా ఇది రాయొచ్చు. ఇక్కడ ద కరెక్ట్ IUPAC నేమ్ ఆఫ్ ది ఫాలోయింగ్.
సో రూట్ వర్డ్ అనేది మనం ముందు అబ్జర్వ్ చేయాలి, అంటే లాంగెస్ట్ సైన్. సో 1 2 3 4 5. సో ఈ విధంగా మనకి లాంగెస్ట్ సైన్ అనేది వచ్చింది. ఓకేనా. సో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎటు నుంచి అయితే ఫంక్షనల్ గ్రూప్ కానీ డబుల్ బాండ్ కానీ లీస్ట్ నెంబర్ రావాలి. అంటే ఇటు నుంచి అని ఇచ్చుకోవచ్చు, ఇటు నుంచి అని ఇచ్చుకోవచ్చు. ఇటు నుంచి ఇచ్చినప్పుడు లీస్ట్ నెంబర్ మీద వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ వే. ఓకేనా. ఇప్పుడు CH3, ఈ CH3 అనేది ఏంటి? సబ్స్టిట్యూట్స్. ఏ కార్బన్ మీద ఉన్నాయి? 3 సెకండ్ కార్బన్ మీద ఉన్నాయి, అదేవిధంగా థర్డ్ కార్బన్ మీద ఉన్నాయి. అంటే దీన్ని ఏం రాసేటప్పుడు ఏం రాయొచ్చు? 2, 3 రెండు మెథైల్ గ్రూప్సే, అందువల్ల డై అంటే రెండుని ఇండికేట్ చేస్తున్నామా, మిథైల్. ఓకే, ఈ రెండు అయిపోయినాయి. మొత్తం ఎన్ని కార్బన్లు ఉన్నాయి? పెంట్. 5 కార్బన్లు ఉన్నాయి కాబట్టి పెంట్. ఏ కార్బన్ మీద ఉంది డబుల్ బాండ్? సెకండ్ కార్బన్ మీద ఉంది, అంటే 2ఈన్. 2, 3 డైమిథైల్ పెంట్ 2ఈన్. ఇది ఆప్షన్ అవుతుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఐసో స్ట్రక్చర్ ఆఫ్ ఐసోప్రోపీన్. ఇక్కడ ఐసో అనేది ఎక్కడ వస్తుందంటే జనరల్ సెకండ్ కార్బన్ మీద CH3 ఉంటే కనుక ఐసో వస్తుంది. సో ఇట్ ఈస్ ఐసోప్రోపీన్. ఈ మొత్తం కూడా ఐసో గ్రూప్ వెళ్ళిపోతుంది. ఇది ప్రోపీన్. ఇది ఐయుప్యాక్ నేమ్ కదమ్మా. ఐయుప్యాక్ నేమ్ అయ్యేటికి మళ్ళీ ఇది వేరే వస్తుంది. ఇది ఐయుప్యాక్ నేమ్ కాదు. ఓకేనా. నెక్స్ట్ IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. IUPAC నేమ్ ఆఫ్ ది కాంపౌండ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక OH గ్రూప్ ఉంది. ఇట్ ఈస్ ఏ ఫంక్షనల్ గ్రూప్. సో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు 1 2 4 అని చెప్పి ఇలాగ ఇవ్వకూడదు. ఎందుకంటే మన డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కూడా మెయిన్ చైన్ మీద రావాలి. 1 2 2 4 ఇవ్వకుండా ఇది థర్డ్ కార్బన్ కింద ఇవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్ కానీ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కానీ మ్యాక్సిమం మనకి కుదిరేంత వరకు మెయిన్ చైన్ మీద వచ్చే విధంగా ఇవ్వాలి, లాంగ్ చైన్ మీద. సో ఇప్పుడు ఇదేమవుతుంది? సబ్స్టిట్యూట్ అవుతుంది. ఏ కార్బన్ మీద ఉంది? సెకండ్ కార్బన్ మీద ఉంది, అంటే 2 ఇథైల్. ఓకేనా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కార్బన్స్ మెయిన్ చైన్ మీద? 3 ఉన్నాయి. ప్రోప్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ రాస్తున్నాం? సెకండరీ ప్రిఫిక్స్ రాసాం, నెక్స్ట్ రూట్ వర్డ్ రాసాం, ప్రైమరీ సఫిక్స్ రాయాలి. ప్రైమరీ సఫిక్స్ ఏంటి? సాచురేషన్ అన్సాచురేషన్ గురించి చెప్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది అన్సాచురేటెడ్, అంటే దేని మీద ఉంది? సెకండ్ కార్బన్ మీద 2ఈన్. ఇప్పుడు ఇది రాయాలి. ఇదేంటి? ఆల్కహాల్. ఆల్కహాల్ గ్రూప్ ఏంటి? OL. ఏ కార్బన్ ఉంది? ఫస్ట్ కార్బన్ ఉంది. 1 ఓల్. 1 ఓల్. 2 ethyl prop 2ene 1 ఓల్. సో ఇట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి, COH కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, ఆల్డిహైడ్ ఉంది. సో మనం దేన్ని యూజ్ చెప్పాలమ్మా? ఇది సబ్స్టిట్యూట్ కింద తీసుకుంటున్నాం, ఎందుకంటే దీని ప్రియారిటీ ఆర్డర్ ఎక్కువ ఉంది కాబట్టి. 1 2 దీన్ని ఫార్మైల్ అంటాం. ఇది ప్రిఫిక్స్ దీనికి ఏంటమ్మా? ఫార్మైల్. ఫార్మైల్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథనోయిక్ యాసిడ్. It is the one. The next one is the IUPAC name of the compound. సో ఇప్పుడు ఇది సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి మనం దీని స్ట్రక్చర్ రాస్తున్నామా? సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. ఓకేనా.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు OH ఫంక్షనల్ గ్రూప్ ఉంది. OH నుంచి నెంబరింగ్ ఇవ్వాలి 1. ఇటు నుంచి అయినా నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు, ఇటు నుంచి అయినా నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఇలా ఉన్నాయి అంటే కనుక ఇక్కడ CH3 ఉన్నట్టమ్మా. సో 1 2 3 4 5 6. ఓకేనా. సో ఇవి రెండు కూడా సబ్స్టిట్యూట్స్. ఏ కార్బన్ ఉన్నాయి, థర్డ్ కార్బన్ ఉన్నాయి. ఇవి రెండు కూడా సెకండరీ ప్రిఫిక్స్. సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి ఇదేంటమ్మా సైక్లో అని చెప్పాలి. ఓకేనా, దీని ఏం చెప్పాలి, సైక్లో అని చెప్పాలి. ఓకే, సైక్లో అని చెప్పాలి. సో ఇక్కడ రాస్తున్నానమ్మా. ఫస్ట్ ఇది రాస్తున్నా సెకండరీ ప్రిఫిక్స్ 3,3 డైమిథైల్ రాసాను. ఓకేనా, ఈ సైక్లిక్ కాంపౌండ్ కాబట్టి సైక్లో పెట్టేస్తున్నాను. ఓకేనా, ఈ మొత్తం 6 ఉన్నాయి కాబట్టి సైక్లో, 6 ఉన్నాయి కాబట్టి ఎగ్స్ రాసాను. ఓకేనా, ఇక్కడ OH ఉంది కాబట్టి హెక్సనోల్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్. ఈ టర్మ్ మొత్తం ఇక్కడ రాస్తున్నాను కింద. ఎగ్స్. సో ఎగ్స్ అనేది ఏంటి, రూట్ వర్డ్. ఇప్పుడు ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN. ఓకేనా, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి AN. ఇప్పుడు ఈ AN ఏంటమ్మా ప్రైమరీ సఫిక్స్. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ ఏంటి, OH గ్రూప్. OH గ్రూప్ని ఏమన్నాం, ఓల్. చూడండి ఇది 3,3 డైమిథైల్. ఓకేనా, ఈ మిథైల్ ఇదమ్మా ఇది వరకు 1 సైక్లోహెక్సనోల్. అంటే ఫస్ట్ కార్బన్ ఉంది కాబట్టి 1 ఇక్కడ ఇచ్చేసారమ్మా, 1 సైక్లోహెక్సనోల్. సో దిస్ ఇస్ అబౌట్ లెవెల్ 1 ఆబ్జెక్టివ్. సో నా వీడియో నచ్చినట్టయితే కనుక మీరు లైక్ చేయండి అమ్మా. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.